అదృష్టవశాత్తు ఇది ఇండియాలో ఉంది. ఇదే ఘటన నార్వే లాంటి దేశాల్లో జరిగితే కనుక ఆ తల్లి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఆవిడ్ని కటకటాల వెనక పెట్టేవాళ్ళు. రైట్. ఇక మిగతా వార్తలు చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ లేదంటే పర్యాటక సంస్థన ధర్మానికి అన్యాయం చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఆనాటి రామదాస్ లాగా తాను గోవిందదాసునిగా హైందవ పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తానన్నారు. కూటమి అక్రమ కేసులకు భయపడేదే లేదని స్పష్టం చేశారు భూమన. 2 రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థలంలో అలిపిరి సమీపాన వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన కేవలం 300-400 మీటర్ల దూరంలోనే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక విగ్రహం మలమూత్రాదుల మధ్యన మద్యం బాటిళ్ల మధ్యన పడి ఉండటాన్ని చూసి ఇది ఘోరమైనటువంటి అపచారం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి స్థలంలోనే ఆ విగ్రహ దుస్థితి ఈ రకంగా ఉండటం పట్ల ఆవేదనతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని నేను మాట్లాడటం జరిగింది. దాని మీద టీటీడీ వాళ్ళు పాలక మండలి చైర్మన్ కావచ్చును, పాలక మండలి సభ్యులు కావచ్చును, ఆ తప్పును సరిదిద్దుకోకుండా నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మాట్లాడడమే కాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఏమాత్రము కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాస్తవాలు ఏంటి అన్నది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా రాజకీయపరమైనటువంటి అంశంగా దీన్ని మార్చి నా మీద పెద్ద ఎత్తున బురద చల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అది విష్ణుమూర్తిది కాదు, శనీశ్వరుని విగ్రహమని, రకరకాలుగా అది 20 సంవత్సరాలుగా ఉందని, అసంపూర్తిగా ఉన్నటువంటి విగ్రహం అని కొందరు, పూర్తయినా కూడా అది ఆ శనీశ్వరుడి విగ్రహం కాబట్టి మేము వాడలేదని కొందరు, ఇలా రకరకాలుగా చెప్పటమే కాకుండా నా మీద మత విద్వేషాలని రెచ్చగొడుతున్నాడు అన్నటువంటి ఒక సెక్షన్తో కేసు కూడా బుక్ చేయించినారు టీటీడీ పెద్దలు. అయినా నేను ఇలాంటి వాటిల్ని చూసి బెదిరిపోయేటువంటి వాడిని కాదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆనాడు రామదాసు ఏ రకంగా అయితే రాముని పట్ల అకుంఠితమైనటువంటి భక్తితో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఈరోజు గోవిందదాసునిగా ఈ ఆలయ పరిరక్షణ కోసమని, హైందవ ధర్మ పరిరక్షణ కోసమని నేను ఎన్ని కష్టాలు పడటానికైనా సిద్ధమే. ఆనాడు రామదాసు, ఈనాడు ఈ గోవిందదాసు ఖచ్చితంగా ఎంతకైనా కూడా నేను కష్టాలు పడటానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి నొక్కి చెప్తున్నా. అది ముమ్మాటికి విష్ణుమూర్తి అనటంలో ఏమాత్రం కూడా సందేహము లేదు. ఈ సందర్భంగా మీరు నన్ను రెచ్చగొట్టి ఈ రకంగా జైళ్లకు పంపించాలనో కేసులు పెట్టాలనో చేస్తే నేను మీరు చేసేటువంటి తప్పుల్ని అడ్డుకోకుండా ఉండబోయే ప్రసక్తి లేదు. ఆంజనేయుడి స్వామి తోకకి నిప్పంటిస్తే ఆ స్వామి తోక అంటించినటువంటి లంకనంతా కూడా కాల్చినాడు అన్న సంగతిని గుర్తెరగండి. ఈరోజు నా తోకకు మీరు నిప్పు అంటిస్తే మీరు చేస్తున్నటువంటి అరాచకాల మీద మరింతగా పెద్ద ఎత్తున నేను నిర్విరామంగా పోరాడుతూనే ఉంటాను.